ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి టెంట్ల కింద ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి మీ యొక్క సమస్య? మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ధర్నా ఇప్పటితో స్టార్ట్ అయింది కదండి. దాదాపు 20 సంవత్సరాల కాలయాపనతోని మేము దాదాపు నిజాం కాలేజ్ గ్రౌండ్లో చేశాము, గజ్వేల్లో చేశాము, సిద్దిపేట జిల్లా పరిధిలో చేశాము, చాలా చేశాము. కానీ గవర్నమెంట్కు నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 5 సంవత్సరాల క్రితము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57/4, 57/5 మెమో నంబర్ ప్రకారము మాకు ఆల్రెడీ మీరు ఓపీఎస్లో పాత పెన్షన్లో కొనసాగుతారా, కొత్త పెన్షన్లు కొనసాగుతారా ఒక ఒపీనియన్ అడిగినప్పుడు కూడా గవర్నమెంట్ తాత్పర్యం వల్ల మేము ఇంత నెట్టివేయబడ్డాము. 2003లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ డిఎస్సి పేరే 2003 అంటున్నామంటే 2003 డిఎస్సి. కానీ 2004 సెప్టెంబర్ 1 తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ అమలైంది. కానీ అప్పటి ప్రభుత్వం కాలయాపన వల్ల మేము కొత్త పెన్షన్లకు నెట్టివేయబడ్డాము. కానీ ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తి ఉండడం వల్ల మాకు ఈ పరిస్థితి దాపురించింది సార్. ఆల్రెడీ గౌరవ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా వాళ్ళకు ఓపీఎస్లో కొనసాగుతుంది. మరి మాకెందుకు ఇంత జాతీయం చేస్తారు? జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు రీసెంట్గా ఒక జీవో కూడా ఇచ్చింది సార్ వాళ్ళకు ఓపీఎస్లో కొనసాగడానికి. మరి మాకు సిపిఎస్ ఎందుకు? దాదాపు 6,000 మంది ఉపాధ్యాయులు ఉంటాము. ఇప్పటి వరకు మ్యాచింగ్ గ్రాంట్ మాది కట్టిన తర్వాత వాళ్ళకి కట్టింది దాదాపు 30 lakhs ఉంటుంది. అది గవర్నమెంట్ కూడా ఎంతో ఫైనాన్షియల్ బెనిఫిట్. కానీ గవర్నమెంట్ ఇంకా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రోడ్ల మీదకి ఎక్కాల్సి వచ్చింది సార్ మాది. అంటే హైకోర్టు తీర్పిచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంలో ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? హైకోర్టు తీర్పిస్తే కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయేమో మార్చుకుంటారు, కానీ మాకు అనుకూలంగా అంటే ఆర్థిక సంబంధం ఇది కానే కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ మాకు ఈ అప్పీల్ చేస్తే, ఈ జడ్జిమెంట్ మాకు కంటిన్యూ చేస్తే మాత్రము దాదాపు 1000 కోట్ల బెనిఫిట్ అవుతుంది. కానీ ఈ పథకం ఏం చేస్తుందంటే మాకు ఇస్తే నెక్స్ట్ సిపిఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అడుగుతాం. కానీ అది ఇల్లీగల్. మాది లీగల్గా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము న్యూ పెన్షన్ స్కీమ్ అనేది సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు ఇది కంపల్సరీ రావాలి. కాబట్టి మేము ఈ ధర్నాలాగా అనుకుంటలేము, మహా విజ్ఞాపన సభ అంటే విజ్ఞాపనం చేస్తున్నాం. అన్ని సంఘాల అతీతంగా మేము విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి ఇది మాకు రావాల్సిందని మాకు హక్కు సార్. ఇది కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కూడా తమ సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ప్రజాపాలన పేరు మీద మంత్రులు సైతం మీకు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టారు. అక్కడికి మీరు వెళ్ళి వినతి పత్రంలో ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇస్తే అయిపోయేది కదా. ఎప్పుడైనా ఇచ్చారా? కోర్టు జడ్జిమెంట్ రాకముందు ఇచ్చాము. కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 7 నెలల నుండి మాకు పరిధిలో ఉన్న ఉస్నాబాద్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరికీ ఇచ్చాము. సరే మీకు న్యాయం చేస్తామంటే వాళ్ళు ఏమంటున్నారు, అధికారులు ఏమంటారు, అక్కడ ఉన్న మంత్రివర్గం ఏమంటారు? మేము సిఎస్ గారితో మాట్లాడతాము, ఆర్థిక శాఖతో మాట్లాడతాం అనుకుంటే కాలయాపన దాదాపు 7 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఈ 2003 డిఎస్లో లేట్గా అపాయింట్ అయిన వాళ్ళు, కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళకైతే ఎంత దారిద్ర్యం అంటే సార్, ఒక బీడీల పెన్షన్ వచ్చినట్టు వస్తుంది. 2,000, 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇది ఎంత దరిద్రమో మాకే అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచార సమయంలో మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి. మేనిఫెస్టో అనేది మొత్తం సిపిఎస్ కన్నది సార్. సిపిఎస్ రద్దు చేస్తామన్నది. కానీ సిపిఎస్ రద్దు అనేది పెద్ద అంశం. కానీ ఇది 2003 అనేది ఈజీ అంశం సార్. ఇది ఎవరు కూడా అపోజ్ చేయరు. ఎందుకంటే లీగల్గా రావాల్సిన ఇది మా హక్కు. కాబట్టి ఇది మాకు ఇమ్మీడియట్గా మా హక్కే అని అంటున్నాము. మేము ఉద్యమం కాదు, ఇది విజ్ఞాపన సభగా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గుర్తు వినతిస్తుంది ఏంటంటే కంపల్సరీ మమ్మల్ని ఓపీఎస్లోకి ఇవ్వాలి సార్. మాకు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ పెన్షన్స్ వస్తుంది, గ్రాట్యుటీ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కానీ మేము దాదాపు 61 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మాకు ఎలాంటి రాకపోతే మేము ఎట్లా బతకాలి, మా ఫ్యామిలీకి ఎట్లా అని మాకు ఇది ఒక బాధాకరం. నూతన పెన్షన్ విధానానికి పాత పెన్షన్ విధానానికి ఏంటి తేడా? మీకు జరుగుతున్నటువంటి దానివల్ల మీకు నష్టపోయే ఏ నష్టం జరుగుతుంది మీకు? సార్ ఇప్పుడు నూతన పెన్షన్లోనేమో మా అమౌంట్ తీసుకెళ్ళి షేర్లో పెడుతున్నారు. ఆ షేర్ మార్కెట్లో పెట్టిన బెనిఫిట్స్ని బట్టి మాకు పెన్షన్ ఇస్తారు సార్. కానీ ఓల్డ్ పెన్షన్ వల్ల అట్లా కాదు. జీపీఎఫ్ అని ఉంటుంది. ఆ జీపీఎఫ్ అమౌంట్లో కట్ అయితే ఒక 10 lakhs కట్ అయింది అనుకోండి, మీకు ఇమ్మీడియట్గా హ్యావ్ టు నీడ్ ద ఎమర్జెన్సీ వర్క్, వీ హ్యావ్ టు విత్డ్రా ద 70% అమౌంట్. బట్ వీ హ్యావ్ నో రైట్స్ సార్. మాకు అట్లాంటి రైట్స్ లేకుండా ఉంది. మాకు మేము కలెక్ట్ చేసిన అమౌంట్ను షేర్లో పెడతారు. ఇప్పటికి కూడా మాకు దాదాపు 16 నెలల నుంచి ఒక డిఏ ఏరియర్స్ అనే అమౌంట్ ఉంటుంది సార్. అది మా అమౌంట్ కూడా గవర్నమెంట్ వాడుకుంటుంది. మాకు ఇంతవరకు యాడ్ చేయట్లేదు. సంక్షేమ పథకాలకు వాడుకోవడం వల్ల ఇవన్నీ ఎవరి సొమ్మని వాడుకుంటున్నారు. ఇది ఒకటి మాకు కావాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో డబ్బులు లేవు, బడ్జెట్ రాష్ట్రం అప్పుల పాలైంది, నెలకు 1000 మంది దాకా రిటైర్మెంట్ అవుతున్నారు, నన్ను ఏం చేయమంటారు అని కూడా అడుగుతున్నారు సార్. డబ్బులు లేవు అనే వరకు ఉద్యోగాలకు ఇవ్వాల్సిన వాళ్ళకి మరి హామీ ఇచ్చే ముందు ఏమైంది సార్, ఇవన్నీ పరిధిలోకి తీసుకోరా? ఇవన్నీ కాదు సార్. డబ్బులు ఉన్నవి అన్నీ ఉన్నాయి, కానీ ఇవ్వాలనే మనస్సు వాళ్ళకి లేదు. ఇవ్వాలనే మనస్సు ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి సక్సెస్ అవుతుంది సార్. ఇది మాత్రం మేము బాధాకరంగా చెప్తున్నాం. ఎందుకంటే 2005 నవంబర్ అంటే 2026 నవంబర్ దగ్గరికి వచ్చినాం సార్. నియర్లీ 21 years సార్ మాది. ఇది మామూలు కాదు. అజ్ఞాతవాసం అయిపోయింది, వనవాసం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క విజ్ఞాపన సభ ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదనుకోండి, ఏంటి భవిష్యత్ కార్యాచరణ? ఇది మాత్రము నిన్న తెలిసిన వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వానికి చేరింది సార్ విషయము. అందుకనే మేము ఆ ప్రభుత్వాన్ని చేరినా వాళ్ళు ఎలాంటి రాయబారాలు పంపించినా మేము వెనక్కి దగ్గదలుచుకోలేదు. ఈ రోజు ఈ సభ ద్వారా మాత్రం మేము తెలియదలుచుకోవాల్సింది చెప్పగలిగాం సార్.
ఏంటి సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? మాకేం లేదు. 57/4, 57/5 మెమో నంబర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2020లో ఇచ్చినటువంటి ఆ మెమో నంబర్ మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఆ మెమో ఏంటంటే మేము 2003 వాళ్ళు ఓపీఎస్లో కొనసాగొచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది సార్. ఈ సిపిఎస్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఆ స్కీమ్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి కంటిన్యూ చేయాలని వాళ్ళకే చెప్తున్నాం సార్. స్కూల్లో ఉండి పాఠాలు చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళంతా రోడ్డు మీద పడి ఇక్కడ విజ్ఞాపన సభ పేరు మీద ఇందిరా పార్క్ వద్దకు వచ్చారు. ఏంటి మీ ప్రధాన సమస్య? సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు కొత్త పెన్షన్ విధానంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయాలని చెప్పి మా డిమాండ్. ఏంటి ఇప్పుడు నూతన పెన్షన్ విధానానికి పాత పెన్షన్ విధానానికి తేడా ఏంటి? మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? నూతన పెన్షన్ విధానం అంటే మాకు భద్రత అనేది లేదు. పాత పెన్షన్ విధానం అంటే మా కుటుంబానికి ఒక భద్రత, ఒక భరోసా. దానికోసమనే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి. ఒక 20 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఆల్రెడీ డిఎస్సి రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్లో ఉంది, మేము ఎలిజిబులే. కానీ అయినా ఇంకా నాంచుతున్నారు. దానికోసం మేము ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. కానీ అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాది న్యాయమైన పోరాటం, మాకు ఖచ్చితంగా కావాలి. మా ఫ్యామిలీస్కి ఒక సపోర్ట్ కావాలి. మేము ఇన్ని రోజులుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తున్నందుకు కనీసం మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామంది మా దాంట్లో రిటైర్మెంట్ కూడా అయ్యారు. వాళ్ళకి ఇంకా ఏం రావట్లేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు సైతం మీ బాధలు చెప్పుకోవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు అనే పేరు మీద ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రుల్ని కలిసి మీరు ఒక వినతి పత్రం ఇస్తే సరిపోతుంది కదా, ఇట్లా విజ్ఞాపన సభ ఎందుకు? అట్లా చాలా ఇచ్చాం, ఇప్పటికీ పత్రాలు చాలా ఇచ్చాం, అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దానివల్ల మరి ఇలాంటి న్యాయమైన పోరాటం చేస్తే అన్న ఏ ప్రభుత్వం అయినా కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ ఉంది. కానీ ఫైనల్లీ మాకు ఒక అగ్రిమెంట్ అనేది ఇవ్వట్లేదు. అంటే కలిసినప్పుడు మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రులను కలిసినప్పుడు చేస్తామని కాలయాపన చేస్తారు అంతే సార్. అట్లాంటిది వాళ్ళు చేస్తాం అంటారు. కానీ ఇప్పటికైతే గవర్నమెంట్ మారింది కదా, ఇంతకుముందు మీరు విన్నారు. అయితే ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళు ఏంటంటే పాత గవర్నమెంట్కి చెప్పిన మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళ వరకు ఈ సమస్య అనేది రీచ్ అవుతలేదు. యూనియన్స్ కూడా ఏమంటున్నాయంటే మేము చేస్తామని హామీ ఇస్తున్నాయి. ఓ 10-12 అంశాలు వాళ్ళు తీసుకొని పోయినప్పుడు టేబుల్ మీద పెట్టినప్పుడు మా అంశం ఎక్కడ మాట్లాడుతులేరు మాకు కూడా తెలవడం లేదు. అందుకే ఇక వాళ్ళని నమ్మకుండా ఈసారి మేము ఏంటంటే ఈ ధర్నాకు వచ్చినాం సార్. అంటే ఈరోజు జరుగుతున్న ధర్నాకి విజ్ఞాపన సభకి మీ యొక్క ఉపాధ్యాయులు మాత్రం వచ్చారా, లేకుంటే వివిధ వృత్తులలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చారు? ఉపాధ్యాయ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులే కాకుండా వాళ్ళు ఏది కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ శాఖకి అందరూ వచ్చారు. మొత్తం 9,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు 2003 సంపాదించి. అంటే సిపిఎస్కి ఓపీఎస్కి తేడా ఏంటి? సిపిఎస్ అంటే ఏంటిదంటే సార్, ఇప్పుడు మనకు వచ్చే సాలరీలో ఒక 10% మన నుంచి తీసేసి గవర్నమెంట్ కూడా అదే 10% కలిపేసి మన రిటైర్మెంట్ అయ్యే టైంలో సర్టెన్ ఒక 100 రూపీస్ అయితే ఒక 60% అమౌంట్ మన చేతికి ఇచ్చి 40% అమౌంట్ ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్లో పెట్టేస్తుంది. అది ఓపీఎస్ ఏంటంటే మన రిటైర్మెంట్ అయ్యే వరకు బేసిక్ ప్లస్ డిఏలో వాళ్ళు పర్సెంటేజ్ కలిపేసి మనకు లైఫ్ లాంగ్గా పెన్షన్ ఇస్తారు. అట్లా అంటే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అనే మాట కూడా వినిపిస్తున్నారు. అది మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నా మాట్లాడుతున్నారా, లేకుంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో నెలకి 1000 మంది దాకా రిటైర్ అవుతున్నారు అనే మాట కూడా చెప్తున్నట్టు మాటలు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? అయితే యాక్చువల్గా మా 2003 డిఎస్సి వాళ్ళది ఏంటంటే సార్, ఆల్రెడీ సిపిఎస్ అమౌంట్ ఇంతకుముందు చెప్పినట్టు వారు పెద్దలు చెప్పినట్టుగా 18,000 కోట్ల అమౌంట్ ఉంది సార్. దానివల్ల గవర్నమెంట్కు లాభమే కానీ నష్టం లేదు. ఇప్పుడు మేము రిటైర్మెంట్ అయ్యే సమయం కాదు. ఇప్పుడు మేము ఇంకా దాదాపు 20 సంవత్సరాలు రిటైర్మెంట్ టైం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు జరిగే నష్టం ఏం లేదు. వాళ్ళకు ఖజానాకు లాభమే కానీ నష్టం లేదు సార్. సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, మేము 2003 నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. సిపిఎస్ అనేది 2004 సెప్టెంబర్లో అమలైంది. ఆ లోపు మేము ఎగ్జామ్ రాసినాము, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. గవర్నమెంట్ వివిధ కారణాలతోటి మాకు రిక్రూట్మెంట్ ఇవ్వకుండా కాలయాపన చేసింది. వాళ్ళు చేసిన తప్పిదానికి మమ్మల్ని బలి చేయడం సరికాదు. కాబట్టి మేము అర్హులం కాబట్టి మాకు ఓపీఎస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.